అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు ఈ సంవత్సరం అంటే 2025 సంక్రాంతికి ఈ రకమైన నోములు నోముకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి రోజు పునర్వసు నక్షత్రం ఉంది. అంటే రాముల వారి నక్షత్రం కాబట్టి రాముడికి సంబంధించిన నోములు పెట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పే నోములే తప్పకుండా పెట్టుకోవాలి, నోముకోవాలని కాదండి. తిథి వార నక్షత్రాలతోటి సంబంధం లేకుండా నోముకునే నోముల వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆ రకమైన నోములు కూడా పెట్టుకోవచ్చు. రాముని చిత్రపటాల నోము అంటే చిత్రపటాలు అంటే రాముని ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫొటోస్ తీసుకొని పెట్టుకొని నోముకోవచ్చు. రెండోది వచ్చేసి రాముని పట్టాభిషేకం ఫోటోలు. ఈ పట్టాభిషేకం ఫోటోలు దొరుకుతాయండి, అవి 13 తీసుకొని నోముల్లో పెట్టుకొని నోముకోవచ్చు. ఇలా రాముని పట్టాభిషేకం ఫోటో ఇంట్లో దక్షిణం వైపుగా పెట్టాలి. అంటే ఉత్తరముఖంగా చూసేటట్టుగా ఇంట్లో వేస్తే కనుక ఇంట్లో అన్నదమ్ముల మధ్య, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుందని అంటారు. ఇలా పట్టాభిషేకం ఫోటోలు నోముకొని ఇవ్వడం వల్ల తీసుకున్న వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ఇంకొకటి సీతారాముని ఫోటోలు, ఇవి కూడా 13 తీసుకొని నోములలో పెట్టుకొని నోముకోవచ్చు. ఇక బాలరాముని ఫోటోలు, అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన తర్వాత బాలరాముని ఫోటోలు కూడా వచ్చాయండి. ఇంకొకటి రాముని విగ్రహాలు, శ్రీరాముల వారి విగ్రహాలు దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. సీతారాముని విగ్రహాలు ఎప్పుడు పెట్టుకున్నా మనం సీతారాముల విగ్రహాలు పెట్టుకుంటాం కదా, అవి జంటగా దొరుకుతాయి, అవి తీసుకొని కూడా 13 పెట్టుకొని నోముకోవచ్చు. రాముని పరివారం నోము, ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. ఎవరైనా నోముకోవాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము, ఆల్రెడీ ఇది వీడియో అప్లోడ్ చేశానండి. ఈ నోము ఎక్కడ దొరుకుతుంది అనేది, సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము వీడియో కూడా ఉంది, లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇంకొక నోము వచ్చేసి సీతమ్మకు శ్రీమంతం నోము, ఈ వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి, ఒకసారి విజిట్ చేసి చూడండి. రామాయణం పుస్తకాల నోము, ఈ రామాయణం పుస్తకాలు 13 తీసుకొని నోముల్లో పెట్టుకొని నోముకొని అందరికీ పంచాలి. ఆల్రెడీ నేను భగవద్గీత పుస్తకాల గురించి కూడా చెప్పాను. ఇలా రామాయణం భగవద్గీత పుస్తకాలు తీసుకొని నోముకొని అందరికీ పంచితే కనుక తీసుకున్న వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సుందరకాండ పారాయణ పుస్తకాలు, ఇవి కూడా 13 తీసుకొని నోములలో పెట్టుకొని అందరికీ పంచాలి. ఈ సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేస్తే కనుక గ్రహ దోషాలు తొలగుతాయని, మనశ్శాంతి కలుగుతుందని అంటారు. ఈ విధంగానైనా నోముల్లో పెట్టుకొని అందరికీ పంచడం వల్ల కనీసం ఒకసారి కాకపోతే ఒకసారైనా చదవడం అలవాటు చేసుకుంటారు కదా. హనుమాన్ చాలీసా పుస్తకాలు, ఇవి కూడా 13 తీసుకొని నోముకొని పెట్టుకోవాలి. ఇంకొకటి మంగళవారం కూడా సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ విధంగా రామునికి సంబంధించి మంగళవారం హనుమంతుడికి సంబంధించి కూడా హనుమాన్ చాలీసా పుస్తకాలు నోముకోవచ్చు. రామదేవుని కథ పుస్తకాలు, రామదేవుని కథ చేసుకుంటారు కదా, ఈ విధంగా రామదేవుని కథ పుస్తకాలు నోముకొని ఇవ్వడం వల్ల కథ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారు. వివాహం తొందరగా కావాలి అనుకునే వాళ్ళు ఈ రామదేవుని కథను కూడా చేస్తారు. 5 వారాలు చేస్తే కనుక వివాహం తొందరగా అవుతుందని అంటారు. పానకం వడపప్పు చలివిడి నోము, అంటే రాముడికి నైవేద్యంగా పానకం వడపప్పు చలివిడి పెడతాం కదా, ఈ 3 గిన్నెలు తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో పానకం, ఒక దాంట్లో వడపప్పు, ఒక దాంట్లో చలివిడి పెట్టి ఇలాంటివి 13 సెట్గా చేసుకొని కూడా నోముకుంటారు. ఇంకొకటి సీతారాముల కళ్యాణం నోము, ఇది ఆల్రెడీ చాలామంది నోముకున్నారు కూడాను. ఇది సామూహికంగా కూడా నోముకుంటారు. ఇంట్లో కూడా కళ్యాణానికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకొని సీతారాముల కళ్యాణం నోము నోముకోవచ్చు. శ్రీరామ నవమి నోము కూడా నోముకోవచ్చు. ఇంకొకటి అయోధ్య రాముని నోము, ఇది పోయిన సంవత్సరం కూడా ప్రారంభించారు. అయోధ్య రాముని నోము, అక్షంతలు పెట్టారు, ఫోటోలు పెట్టారు, బాలరాముని విగ్రహాలు పెట్టి అయోధ్య రాముని నోము అని నోముకున్నారు. బాలరాముని విగ్రహాల నోము, ఈ మధ్యలో కాలంలో బాలరాముని విగ్రహాలు కూడా వచ్చాయి, అవి కూడా 13 తీసుకొని నోములలో పెట్టి నోముకోవచ్చు. రామకోటి పుస్తకాల నోము, రామకోటి పుస్తకాలు దొరుకుతాయి, ఇవి కూడా 13 తీసుకొని నోముకొని పంచడం వల్ల తీసుకున్న వాళ్ళు కూడా రామకోటి రాస్తారు కదా, అలా కూడా ఉపయోగంగా ఉంటుంది. రాముని తలంబ్రాల నోము, రామునికి తలంబ్రాలు కలిపి అవి 13 గిన్నెల్లో పోసి రాముని తలంబ్రాల నోము అని చెప్పేసి నోముకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం సంక్రాంతి రోజు పునర్వసు నక్షత్రం ఉన్న కారణంగా రామునికి సంబంధించిన కొన్ని నోముల గురించి ఈ వీడియోలో వివరించాను. మీకు కనుక ఇంకా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.